జై వాసవి, జై శ్రీరామ్. నా పేరు సాయి సంగీత. నేను ఒక ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ని. సింగపూర్లో ఉంటున్నాను. నేను ఈ కూచిపూడి నృత్యాన్ని మా అమ్మగారైన డాక్టర్ ఝాన్సీ రామ్ గారి దగ్గర నేర్చుకున్నాను. మొదటగా నాకు జీటీఎల్కేలో అవకాశం ఇచ్చిన వాసవి సిస్టర్స్ అయిన శ్రీమతి గరకపట్టి జయలక్ష్మి వెంకట్ మ్యామ్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మ్యామ్, మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు ఇచ్చి ఎంతో మందిలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకొస్తున్నారు. అసలు కూచిపూడిని కూడా ఆన్లైన్లో ఇలా అందరికీ చేర్చేలాగా మీరు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఎంతోమంది నేర్చుకుని బయటికి వస్తున్నాము. చాలా డిఫరెంట్ ఆర్ట్స్ని బయటికి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లాస్ట్ 3 క్లాసెస్లో, ఫస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్, సెకండ్ క్లాస్లో సంయుత అసంయుత ముద్రలు, ఇంకా డాన్స్ యొక్క నమస్కారాన్ని చెప్పాను. అండ్ థర్డ్ క్లాస్లో శిరోభేదాలు ఇంకా పాదభేదాలు చెప్పాను. అండ్ ఈరోజు క్లాస్లో నేను గురుబ్రహ్మ శ్లోకాన్ని గురించి చేసి చూపిద్దాము అనుకుంటున్నాను. ఒక పాత క్లాసెస్లో ఏవైతే హస్తముద్రలు పాదభేదాలు నేర్చుకున్నారో అవి ఈ క్లాస్లో మనకి కొన్ని హస్తముద్రలు ఇంకా పాదభేదాలు యూజ్ అవుతాయి. అవి యూజ్ చేసుకుని మనం ఈరోజు గురుబ్రహ్మ శ్లోకాన్ని నేర్చుకుందాం. అందరికీ తెలిసిన శ్లోకమే, ఈజీ శ్లోకం కూడా. గురు బ్రహ్మ గురుర్ విష్ణు. గురుర్ బ్రహ్మ అంటే గురు మీన్స్ టీచరే బ్రహ్మదేవుడు లాగా. అండ్ గురు విష్ణు అంటే గురువు విష్ణుమూర్తిలాగా. గురుర్దేవో మహేశ్వర, గురువే శివుడు. ఎందుకంటే మనకి ఏ మంచి విషయమైనా, ఎలాంటి విషయాలైనా, ఈ లోకంలో మనం ఎలా మింగిల్ అవ్వాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్, ఏ చిన్న విషయమైనా ముందు మన టీచర్ వచ్చేసి పేరెంట్స్ అవుతారు. తర్వాత మనం స్కూల్కి వెళ్ళాక, లేదా స్కూల్ కాకపోయినా ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనకు ఒక పర్టికులర్ గైడెన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ ఉంటారు, అదే గురువు. ఆ గురువు కనుక మన మంచిగా దొరికితే మనం ఎలాంటి విద్యనైనా చాలా బాగా నేర్చుకోవచ్చు. సో అలా గురువుని విష్ణుమూర్తితో, బ్రహ్మదేవుడితో, శివుడితో కంపేర్ చేసి గురుబ్రహ్మ శ్లోకాన్ని రాశారు. సో గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు సాక్షాత్తు ఆ పరబ్రహ్ముడే, అంటే ఆ దేవుడు అని ఆయనకి మా నమస్కారాలు అని చెప్పి మనము గురువుని దండం పెట్టుకుంటున్నాము, ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. సో ఆ గురుబ్రహ్మ శ్లోకాన్ని ఎలా చేయాలి అనేది నేను ఈరోజు క్లాస్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మొదటగా మనం డాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు డాన్స్ నమస్కారంతో స్టార్ట్ చేయాలి. డాన్స్ నమస్కారం అయిపోయాక మన టీచర్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని తర్వాత మనము డాన్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఒకవేళ టీచర్ కనుక బయటికి లేకపోతే టీచర్ని మనసులో తలుచుకుని టీచర్కి నమస్కరించుకోండి. ఓకే. సెకండ్ క్లాస్లో నేను డాన్స్ నమస్కారం ఎలా పెట్టాలో చూపించాను. అండ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. 1 2 3 4 5 6 7 8. Left leg back and head. రైట్. గురుబ్రహ్మ శ్లోకం స్టార్టింగ్ నేను మొత్తం చేసి చూపిస్తాను. తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ముద్రలు పెట్టాను అనేది మీకు దగ్గరికి వచ్చి హ్యాండ్ ముద్రలు చూపిస్తాను. ఓకే. రైట్. ఇనిషియల్గా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మదేవుడితో సమానం. అంటే బ్రహ్మదేవుడి ముద్రను పెడతాం. బ్రహ్మదేవుడి ముద్రకి
హంసాస్యము రైట్ హ్యాండ్తో, చతురము లెఫ్ట్ హ్యాండ్తో ఇలా బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానముద్ర పెడతాం. గురు బ్రహ్మ. తర్వాత గురు విష్ణు. విష్ణుమూర్తికి శంకు చక్రం ఉంటాయి కాబట్టి శంకు చక్రాలు చూపించి ఆ విష్ణుమూర్తి యొక్క పోస్చర్ని ఇలా పెడతాం. ఓకే, శంకుకేమో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని రైట్ హ్యాండ్లో హోల్డ్ చేసుకుని ఈ పొజిషన్ వచ్చేలాగా శంకు పెట్టాలి. అండ్ చక్రానికి 2 అర్ధచంద్రాలను కలిపి మీ రైట్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ విష్ణుమూర్తికి 2 త్రిపతాకాలను మీ షోల్డర్స్ దగ్గరలోకి ఇలా పెట్టాలి. గురు విష్ణు. తర్వాత గురు దేవో మహేశ్వర. గురుదేవుడు శివుడితో సమానం కాబట్టి శివలింగాన్ని చూపిస్తున్నాం. రైట్ హ్యాండ్ ఏమో శిఖరం, లెఫ్ట్ హ్యాండ్ ఏమో పతాకం. ఓకే, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మొత్తం ఆ దేవుడితో సమానం కాబట్టి గురువు సాక్షాత్ పరబ్రహ్ముడు కాబట్టి అలా దండం పెట్టి దేవుడికి పైన, తర్వాత మన మొత్తం నాలెడ్జ్కి కారణమైన గురువు గారికి ఇక్కడ నమస్కరిస్తున్నాం. ఓకే, ఇది కంప్లీట్ గురు బ్రహ్మ శ్లోకం. అందరూ నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక చిన్న శ్లోకంతో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.